17 నియోజకవర్గాలలో ఎట్లా ఉండబోతున్నారు? ఎట్లాంటి సర్వేలు చూసినా కానీ 7 నుంచి 9, 9 నుంచి 11 అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మీ అంచనా ప్రకారము మీ దగ్గరికి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్లో ఏం కనబడతా ఉంది? ముఖ్యంగా 10కి పైచిలకు సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ ఒక 3-4 సీట్లో గెలుస్తుంది. బీఆర్ఎస్ 1 గెలిచే అవకాశం కూడా కనిపించట్లేదు. ఒక సీటు ఎంఐఎంకు గెలిచే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది కూడా హైదరాబాద్ కూడా టఫ్ ఉంది. 50-55 ఛాన్సెస్ అని చెప్తున్నారు. మొత్తం మీద ఆగస్టులో ఈ యొక్క ప్రభుత్వానికి సంక్షోభం ఏర్పడబోతుంది అనేటువంటి సంకేతాలు బీజేపీ పెద్దలు కూడా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాలలో అమిత్ షా లాంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి ప్రచారంలో భాగంగా. నిజంగానే అట్లాంటి పరిస్థితికి తావుందా? ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ కంటే ఒక్క టికెట్ ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ ప్రభుత్వం కూలబోతున్నటువంటి సంకేతాలు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి మాట. బీజేపీ దానికి పూనుకొని ఉందా? ఇక్కడ సౌత్లో పాగా వేయడంలో భాగంగా తెలంగాణ ఎంచుకోబోతుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగితే తెలంగాణ సమాజానికి అంత నష్టం అనే విషయంలో ప్రజలకు ఒక అవగాహన ఏర్పడింది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఆయన హామీలు నిలబెట్టుకోలేకపోతే ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుందని అంచనా వేయలేం. మేమైతే సంపూర్ణంగా మాకున్న విశ్వాసం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత నష్టం. కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ ఆలోచన ప్రజల నుంచి వస్తే దాని నుంచి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేయవచ్చా అనే ఆలోచన మేం కాదు, ప్రజలే చేస్తున్నారు. ప్రజలే కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. కాబట్టి వీరిని కొనసాగించడంలో అర్థమే లేదని ప్రజల నుంచి ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ మాకు ఇచ్చారు, ఎక్కువ ఓట్ షేర్ మాకు ఇచ్చారనుకోండి, మాకు ఇంకా బలం చేకూర్చినట్టు అవుతుంది. కాబట్టి మా నాయకత్వాన్ని, మోదీజీ నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. తద్వారా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. ఆగస్టు 15 అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ పైన కూడా ఓట్లేస్తూ ప్రచారం చేసినటువంటి సందర్భాలు చూసాం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. నిజంగానే దానికి ఆస్కారం కనబడతా ఉందా? ఆ 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యమే అనేటువంటి మాట ఏమైనా కనబడతా ఉందా? మీరు అసెంబ్లీలో ఉన్నారు, పూర్తి స్థాయిలో ఎంతో కొంత అవగాహన అయితే ఉంటుంది ఆర్థిక పరిస్థితి పైన. 2 లక్షల రుణమాఫీ 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది ఆగస్టు 15లోగా సాధ్యమేనా? అది 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది అసాధ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. జూలై 24వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లికేట్ అవ్వడం ఖాయం. ఆయన A1గా ఉన్నాడు. పూర్తి సమాచారం ఉంది, పూర్తి ఎవిడెన్స్ కూడా ఉంది, సాక్ష్యాలతో సహా ఉంది. ఆయన జైలుకు పోవడం ఖాయం. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడడం కూడా ఖాయం. తప్పకుండా మా ఆలోచన ఏముందంటే ఒక ప్రజారంజకమైన పాలన రావాలి, ప్రజలు లబ్ధి పొందాలి, ఒక వెల్ఫేరు కాబట్టి కానీ డెవలప్మెంట్ కానివ్వండి సమపాలనలు జరగాలి అనే ఆలోచనలో భాగంగా మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ఆ విధంగా ఆగస్టు సంక్షోభం వస్తుందా, జూలై సంక్షోభం వస్తుందా అనేది టైంను బట్టి తెలుస్తుంది. మోదీని బడే బాయ్ అని చెప్తా ఉన్నాడు. మోదీ అంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి అవకాశం కనబడతా ఉందా? రేవంత్ విషయంలో జైలుకు పంపించేంత మేం కాదండి జైలుకు పంపించేది. ఆయన చేసుకున్న కర్మ ఫలితంగానే ఆయన జైలుకు పోతాడు. ఆయన ఓటుకు నోటు కేసులో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తాడని మేము అనుకోలేదు. ఆయన చేసుకున్నాడు. అది ఆయన కాళ్ళ మీద ఆయన గొడ్డలు పెట్టు వేసుకున్నాడు. కాబట్టి మోదీజీ ప్రమేయం ఏమి ఉండదు ఇందులో. ఆయన ప్రభుత్వం కూలిపోతే మేము ఏం చేయలేము. ఆల్టర్నేటివ్ ఏమనంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్పించి అప్పటి వరకు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. భూమి రేట్లు అనేటివి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినవి చాలా తక్కువగా ఉన్నాయి. భూమి రేట్లను పెంచాలనేటువంటి నిర్ణయాన్ని ముఖ్యంగా ఆర్థికంగా ఎంతో కొంత తీసుకోవాలనేటువంటి ఆ భావన అయితే ప్రభుత్వం నుంచి కనబడతా ఉంది. దాని విషయంలో ఒక బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా మీరు స్వాగతిస్తున్నారా, లేదు అంటే అపోజ్ చేస్తున్నారా? ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇది ఇప్పటికే రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది రాష్ట్రంలో. కొత్తగా డిమాండ్ లేదు, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంది. ఈ టైంలో మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి ఆర్టిఫిషియల్ వాతావరణం తయారు చేస్తే బాగా నష్టం. కాబట్టి వెంటనే ఆ నిర్ణయం ఏదైతే చేస్తామనుకుంటున్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. గతంలోనే 1 సంవత్సరం క్రితమే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం భూముల రేట్లు సవరించి పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలకు పెంచడానికి కారణమైంది. మళ్ళీ అటువంటి చర్యలే ఇప్పుడు తీసుకుంటే మాత్రం ప్రజలకు చాలా ఇబ్బంది. కాబట్టి వెంటనే ఆ ఆలోచన విరమించుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.